సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎటువంటి కూల్చివేతలు ఉండవని ప్రజలు టీపీసీసీ భయపడవలసిన అవసరం లేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సోమవారం నాడు ఆయన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని పేదల ఇళ్లు కూల్చివేత జరగదన్నారు. సూర్యాపేటకు హైడ్రాతో సంబంధం లేదని హైడ్రా కేవలం ఓఆర్ఆర్ లోపల మాత్రమే పనిచేస్తుందన్నారు. జిల్లాలతో హైడ్రాకు సంబంధం లేదని సూర్యాపేటలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల సర్వే చేయమని ప్రభుత్వం నుండి ఆదేశాలు లేవన్నారు. బీఆర్ఎస్ నాయకులు కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించి భయానికి గురి చేస్తున్నారని, పేదలు భయపడవలసిన అవసరం లేదని, వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు కాలనీలు మునిగిపోకుండా హైడ్రా చెరువులు పరిరక్షణ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇంటి యజమానులు వచ్చగా ఇబ్బంది పడి ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా మా దృష్టికి రావడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండు, హైడ్రా అనేది ఏదైతే ఓఆర్ఆర్కు లోపల భాగంలో ఓఆర్ఆర్కు సంబంధించి లోపల పరిరక్షించాలనే ఉద్దేశంతో ముందుకు వస్తుంది. సూర్యాపేటలో ఎలాంటి హైడ్రా అనే చర్యలు కూడా లేవు. నేను అధికారులతో కూడా మాట్లాడినా. ఇప్పుడు ఆల్రెడీ సద్దర్ చెరువు కానివ్వండి, పుల్లారెడ్డి చెరువుకు ఎఫ్టీఎల్ పరిధి ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కట్ట నిర్మాణం జరిగింది. లోపల పరిధిలోనే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది. ఆ నీళ్లు బయటికి వచ్చి ఇళ్లలోకి వచ్చే పరిస్థితి లేదు. ఆనాడు జేఎస్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు చెరువును పరిరక్షించాలని చెప్పి మరి అంతా కూడా ఎఫ్టీఎల్ కింద కట్టల నిర్మాణం చేసి అక్కడ ఎక్కడైనా అటు సైడ్ ఏమన్నా ఒకటి రెండు ఇల్లు ఉంటే ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చినప్పుడు అది కూడా ఇప్పుడు అసలు టౌన్లలో ఆలోచన అనేది లేదు. నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది అధికారుల అత్యుత్సాహంతో జరిగింది తప్ప ఇంకోటి కాదు. దీంట్లో ప్రతిపక్షాలు కూడా వాళ్ళని ఏదో దీన్ని ఆసరా చేసుకొని చేయాలని చేస్తున్నా. కానీ ఇందిరమ్మ రాజ్యం అన్నా, కాంగ్రెస్ పార్టీ అన్నా, ఇందిరమ్మ పరిపాలన అన్నా పేదోడి పరిపాలన, పేదవాడికి సాయం చేసే పరిపాలన. 77-78 ఏళ్ళ ఈ స్వాతంత్ర పాలనలో కాంగ్రెస్ పార్టీనే పేదవాడికి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి ఆత్మగౌరవంతో బతికే విధంగా దళితులు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, పేదవాళ్ళకు కానీ ఈరోజు ఇచ్చిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ఈరోజు బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ఉన్నత వర్గాలకు మరి వాళ్ళు చేయూతనిచ్చేవాళ్ళు. కాబట్టి నేను అందరికీ కూడా, సూర్యాపేట ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎలాంటి చర్యలు కూడా ప్రభుత్వం తరపున ఉండవు. నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. పేదవాడికి న్యాయం చేసే బాధ్యతను మేము తీసుకుంటాం. ఎవరు కూడా ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితులు వస్తే కూడా ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలు ఉన్నాయో వాటికి సంబంధించి సూర్యాపేటలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి మరి పెద్ద ఎత్తున కూడా మేము ఒక అంచనాతోటి ముందుకు వస్తున్నాం. దామోదర్ రెడ్డి గారు కానివ్వండి, టూరిజం చైర్మన్గా నేను కానివ్వండి, మరి అన్ని రకాలుగా, ముఖ్యంగా ఏరియా హాస్పిటల్ విషయానికి వస్తే ఏరియా హాస్పిటల్ కూడా దాదాపుగా 1000 పడకల ఆసుపత్రిగా నిర్మాణం జరుగుతుంది. సూర్యాపేటకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీని కూడా నిర్మాణం చేపట్టబోతున్నాం. ఇంకా ఏమేమి ఉన్నాయో రోడ్స్ కానివ్వండి, అన్ని కార్యక్రమాలను కూడా ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి చేస్తాం. ముఖ్యంగా నేను టూరిజం చైర్మన్గా టూరిజానికి సంబంధించి కూడా సూర్యాపేటకు నిధులు కేటాయించే విషయంలో నేను కూడా మరి ఒక ఆలోచనతోటి, ముఖ్యంగా సద్దల చెరువుకు దాదాపుగా టూరిజం నుంచి 10 కోట్ల రూపాయలను బ్యూటిఫికేషన్ కానివ్వండి, పార్క్ కానివ్వండి,
దానికోసం కూడా 10 కోట్ల రూపాయలు కేటాయించడం, ఉర్లుగొండకు కూడా దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఉర్లుగొండ దేవాలయ నిర్మాణానికి కూడా కేటాయించడం, పిల్లల మరి శివాలయాలకు సంబంధించి కూడా ఒక 2.5 కోట్లు టూరిజం నుంచి కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. మిగిలిన కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి సహకారంతో ఇక్కడ ప్రతి పేదవాడిని ఆదుకునే కార్యక్రమం, రేపు వచ్చే డబల్ బెడ్రూమ్ ఇల్లులు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, రైతుల రుణమాఫీ కానివ్వండి, ప్రతి పేదవాడికి ఎవరైతే ఇప్పుడు ఈ బస్ స్టాండ్ వెనుక ఉండి పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము గతంలో హామీ ఇచ్చిన వాళ్ళు ఎందుకు కూల్చేయకపోను ఆ పేదవాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తూ, ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేసి వీళ్ళను రెచ్చగొట్టే ధోరణిలో గత 10 రోజులుగా సూర్యాపేట పట్టణంలో కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో హైడ్రా పేరు మీద ఏదైతే ఇటు సద్దల చెరువు కానివ్వండి, అటు పుల్లారెడ్డి చెరువులో చాలా ప్రాంతంలో ఇది FTL జోన్లో ఉందని చెప్పి మార్కింగ్ చేసి ఈ ఇండ్లన్నీ కూడా కూల్చేస్తామని చెప్పి కొంత హడావిడి చేయడంతో ప్రజలందరూ కూడా ఆందోళనకు చెందిన దృష్ట్యా ఈరోజు మేమందరం కూడా పత్రికల ముందుకు రావడం జరిగింది. దీంట్లో కొంతమంది ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కూడా ప్రజల్ని రెచ్చగొట్టి, అసలు ఏం లేకుంటేనే ప్రజల్ని రెచ్చగొట్టి ఈరోజు పబ్బం కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా హైడ్రా అనేది ముఖ్యమంత్రి గారు చాలా పర్టికులర్గా చెప్పడం జరిగింది. ఏదైతే ఓఆర్ఆర్కు లోపల ఉన్న ప్రాంతంలోనే హైడ్రాను హైదరాబాదు ఆ ప్రాంతంలో ఇది ఏదైతే చెరువుల్ని రక్షించే బాధ్యతను, మూసి నాలాను ప్రక్షాళన చేసే బాధ్యతను తీసుకోవడం జరిగింది. అంటే పట్టణాలలో అసలు హైడ్రా అనే ప్రస్తావన లేదు, అందులో సూర్యాపేటలో లేదు. నేను అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది, ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పుల్లారెడ్డి చెరువు కానివ్వండి, సద్దల చెరువుకు కట్ట నిర్మాణం తర్వాత FTL అనేది దాని నామ్స్ టెక్నికల్గా కూడా మారిపోవడం జరిగింది. కాబట్టి వీటన్నిటికి కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇవన్నీ కూడా రావు. కాబట్టి దీని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ కూడా భరోసా ఇస్తున్నాం. ఇది పేదల ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. పేదవాడి ఎవ్వరి ఇల్లు కూడా కూల్చే ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ చేపట్టదని కూడా తెలియజేస్తూ, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది ఏదైతే ఉన్నదో అవతల ఏమన్నా FTL పరిధిలో ఉంటే 1-2 ఇండ్లు ఉంటే చెప్పలేం, కానీ అసలు కట్టకి యువతలకు వచ్చే పరిస్థితే ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం